ఏంటి అలా చూస్తున్నావు? ఎవరు, ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగవా? జనరల్గా ఇలాంటి సీన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారే. నాకేమైనా చెక్కిందా అని ఆలోచిస్తున్నా. దీన్నమ్మ ఇప్పటి వరకు నాకు జరిగిందనుకు పిచ్చెక్కడం ఒక్కటే తక్కువ అనుకున్నా. ఇప్పుడు అది కూడా ఎక్కేసింది. నీకేమీ పిచ్చెక్కలే, నువ్వు బాగానే ఉన్నావు. కానీ మెంటల్లీ కొంచెం అన్స్టేబుల్. సెట్ అయిపోతావు, కానీ పిచ్చెక్కేంత కాదు. వాడకపోయినా నేనెవరు? ఆన్సర్ ఇస్ సింపుల్. నేను నీ ఆత్మని. నువ్వు నా ఆత్మవి. దీనమ్మ ఇప్పటిదాకా నాకు డౌటే, కానీ ఇప్పుడు కన్ఫర్మ్. నాకు నిజంగానే పిచ్చెక్కేసింది. ప్రశాంతంగా చేద్దాం అనుకున్న చావులో కూడా నాకు ప్రశాంతత లేదు. చేస్తా చేస్తా అంటున్నావు, అక్కడ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఇప్పుడు నువ్వు పడిన దానికంటే 100 రెట్లు బాధ ఎక్కువ అనుభవిస్తావు. అదోకేనా? నా ఊహతో నీతులు చెప్పుకునే అవసరం నాకు పట్టలేదు. అయినా నీతో నాకు మాటలేంటి? చేస్తే ఎలాగో తెలిసిపోతుందిగా. చేస్తే చావు, నాకేంటి? అయినా నీలాంటి లూజర్కి ఆత్మగా ఉండడం కంటే చావడమే మేలు. డోంట్ యూ డేర్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఆ పదం అందరి నోట్ల నుంచి విన్నావు. అండ్ యువర్ ద లాస్ట్ పర్సన్ ఐ వాంటెడ్ టు హియర్ దట్ వర్డ్ ఫ్రమ్ యూ. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వీడికి ఏం చేత కాదు, ఒక లవ్ ఫెయిల్యూర్, అందుకే పీకలేక చేస్తున్నాడు అనుకుంటున్నావా? నేను ప్రయత్నించిన దారి లేదు, కానీ ఎందులో మీకు గెలుపు రాలేదు. నా ఫెయిల్యూర్ చూసి క్రిటిసైజ్ చేసేవాళ్ళే తప్ప నా కష్టాన్ని చూసి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అందరూ నన్ను జడ్జ్ చేసేవాళ్ళే, కానీ నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నాతో కూర్చొని మాట్లాడేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. మా అమ్మ నన్ను సైలెంట్ ఎక్కిస్టేసి నన్ను చంపేస్తుంది. ఇవన్నీ బుర్రలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చర్మం మండిపోతున్నట్టు, ఊపిరారదు, నా కాళ్ళు బరువు అయిపోతాయి. అస్సలు నిలబడ్డానికి శక్తి ఉండదు. నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నన్ను ప్రేమించేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు నా వల్ల సఫర్ అవడం తప్పించి నాకేం కనబడట్లేదు. నన్ను బాధ పెట్టుకుని అందరినీ బాధ పెట్టి ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఈ లైఫ్? నా బాధ అని చెప్పుకుంటూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా? మరి చెప్పాలంటే నేను షాక్లో ఉన్నా, నీలాంటి వాడి దగ్గర నుంచి ఆ మాటలు వింటున్నందుకు. అసలు నీకు ఈ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? తెలివైనోడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడు. వాళ్ళు వీళ్ళు బతుకుంటారు, రేపు చేస్తారు. అయినా నువ్వు ముందు హెల్ప్లెస్నెస్ నుంచి బయటికి రా. ఈ నపుంసక తత్వాన్ని వదులు. ఎవరి గురించి అయినా ఆలోచించుకుంటే ఎలా ఉంటారు? ఏ వాళ్ళ ఫీలింగ్స్ మ్యాటర్ కదా? వాళ్ళు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు, వాటికి నేను ఆన్సర్ చెయ్యాలి కదా. ఇప్పుడు దానివల్ల నువ్వు చద్దావు అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు పట్టించుకోకుండా ఉండుంటే నీకు చద్దావన్న ఆలోచన వచ్చేదే కాదు. బట్ ఇట్ ఈస్ టూ లేట్ నౌ. ఇప్పటికిప్పుడు నా ఫీలింగ్స్ నేను మార్చుకోలేను. నువ్వు బతుకున్నంత వరకు దేర్ ఆర్ ఇన్ఫినైట్ పాసిబిలిటీస్. లెక్కెట్టలేనన్న అవకాశాలు ఉన్నాయి నువ్వు ట్రై చేయడానికి. నీకు కావాల్సిందల్లా సహాయం చేసే చెయ్యి. అందుకే నేను ఇక్కడ ఉంది.
నువ్వు నాకెలా హెల్ప్ అవుతావు? నువ్వు నా ఆత్మవి. రాదర్ యు క్లైమ్ టు బి మై. నువ్వేమైనా అనుకో, థింక్ ఆఫ్ మీ లైక్ అ కాన్షియస్నెస్ దట్ ఇన్సైడ్ యూ. నువ్వు చేసేవన్నీ నేను చూస్తాను, కానీ జడ్జ్ చేయను. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నువ్వు ఊరేసుకునేదాకా నీ చరిత్ర అంతా నాకు తెలుసు, కానీ నేను క్రిటిసైజ్ చేయను. నీకు తెలిసినవి, తెలియకపోయినవి, మర్చిపోయినవి అన్నీ నాకు తెలుసు. నీ గురించి ఎంత తెలిసింది నేను. నీకు నాకన్నా బెటర్ అడ్వైస్ ఇవ్వడానికి ఎవడు దొరుకుతాడు? కానీ బేసికలీ నువ్వు నేనే. నా నుంచి నాకే నేనేం అడ్వైస్ ఇచ్చుకోగలను. కానీ ఓ డిఫరెన్స్ ఉంది. నాకు నీలో ఎవరి పట్ల కోపం కానీ, గౌరవం కానీ, ప్రేమ కానీ లేదు. ఆలోచించు. ఓ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయంటే, ఒక పక్షి ఆ చెట్టు ఫలాలను తింటుంది, ఇంకో పక్షి ఆ ఫలాలను తింటున్న పక్షినే చూస్తుంది. ఆ చెట్టు నీ శరీరం అయితే, ఆ చెట్టు మీద ఉన్న 2 పక్షులు నువ్వు, నేను. చూడు, నువ్వు చేసేవన్నీ నేను చేయను, చూస్తాను. చూడు, నీకు ఇంకా చావాలని లేదు. అందుకే నీకు నన్ను ఇగ్నోర్ చేసే ఆప్షన్ ఉన్నా నువ్వు నన్ను ఇగ్నోర్ చేయడం లేదు. చావుకి బతుక్కి, నీకు నాకు మధ్యలో ఉంది అదొక్కటే కుర్చీ. దాని మీద నిలబడతావు, దాని మీద కూర్చుంటావు, నీ ఇష్టం. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అన్నట్టు నాకు నిజంగానే చావాలని లేదు, కానీ ఫెయిల్యూర్ అని ట్యాగ్ తగిలించుకొని ఈ వరల్డ్ని ఫేస్ చేయలేను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాధ, కోపం, హెల్ప్లెస్నెస్ ఇవన్నీ నన్ను సరిగ్గా ఆలోచించనివ్వకుండా చేస్తున్నావు. నాకు ఇప్పుడు ఏది తప్పో ఏది కరెక్టో కూడా అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు ఏం చేయాలో చెప్పడానికి ఒకరు కావాలి. అండ్ ఐ వాంట్ యూ టు టెల్ మీ వాట్ టు డూ ద రైట్ థింగ్. ప్లీజ్, నాకు నువ్వు తప్పించి ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు. ప్లీజ్. ఎంతసేపు పరిచయం, ఇప్పుడేమో మోకాళ్ళ మీద పడుతున్నావు. నాకు తెలీదు ఎందుకో చెయ్యాలనిపించింది. లేచి కూర్చో. చూడు, ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా నీలో వచ్చిన చాలా ఎమోషన్స్ వల్ల చేసావు. నువ్వు లైఫ్లో ఫెయిల్ అవ్వడం వల్ల నీకు బాధేసింది. ఆ ఫెయిల్యూర్ అనే ట్యాగ్ ఆ బాధని ఇరిటేషన్గా మార్చింది. నీ బాధను వినడానికి ఎవరూ లేనప్పుడు ఆ ఇరిటేషన్ కాస్త కోపంగా మారింది. చివరికి నీ లవర్ మెసేజ్ వచ్చినప్పుడు ఆ ఇరిటేషన్ కాస్త డెస్పరేషన్గా మారింది. ఇంకా అది నిన్ను పూర్తిగా వదిలేసిందని తెలిసాక ఆ డెస్పరేషన్ కాస్త హెల్ప్లెస్నెస్గా మారి ఎలాగైనా చావాలనుకున్నావు. కానీ ఇలాంటి సమయాల్లో మనిషి 2 చేయగలడు. అయితే రియాలిటీని ఫేస్ చేయడం, లేదా చావడం. ఇది 2 చాలా ఈజీ అనిపించింది, అందుకే చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకు చావలేకపోతున్నావో తెలుసా? నీకు చావడానికి రిజాల్వ్ లేదు.
అలాగని రియాలిటీని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఇలాంటి సమయాల్లో మనిషి ఎవడైనా ఏం చేస్తాడు? అయితే చావటం, లేదా ధైర్యం తెచ్చుకొని ఈ లైఫ్ని ఎదుర్కోవడం. ఇదే నా ఆన్సర్. అదంత సింపుల్ అయితే నేను ఎందుకురా నీ క్లాస్ పీకడానికి వస్తాను? మరి ఆన్సర్ ఏంటి?